ఎక్సైజ్ శాఖ అంటేనే ఆ శాఖలో ఉద్యోగులకు పాడికుండ అనే నానుడి సరికాదని ఎక్సైజ్ సిఐ వీరాంజనేయులు అన్నారు. అది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. సిటీ కేబుల్ సమర్పిస్తున్న కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటర్వ్యూ పూర్తి భాగాన్ని శనివారం సాయంత్రం 7:30 తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు వీక్షించవచ్చు. ఇన్కమ్ సోర్స్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జనరల్గా మాట్లాడుకునే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమైన ఇన్కమ్ సోర్సెస్ ఎక్సైజ్ అని అంటారు. దీని నుంచి వచ్చే ఇన్కమ్ ఇంకో దాంట్లో రాదు. అసలు ఆ ఉద్యోగస్తుల్ని రాష్ట్రాన్ని నడిపిస్తుందే ఎక్సైజ్ శాఖ అన్నట్లుగా కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. నిజంగా అంత అమితమైన ఇన్కమ్ ఉందా ఇందులో? అంటే అమితమైన ఇన్కమ్ అంటే గవర్నమెంట్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసరికి నేను చూస్తున్నాను, స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తుంటే స్టేట్ ఇన్కమ్ 30,000 crores ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ ఎక్స్చెకర్కి ప్రధానమైనటువంటి వనరే కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నుంచి ఎక్కువ వ్యాట్ కానీ వస్తుంది. తర్వాత ఎక్సైజ్ నుంచి కూడా గవర్నమెంట్కి ఈ లైసెన్సింగ్ వల్ల కానీ, ఇండస్ట్రీస్ వల్ల కానీ, ఏదైనా పన్నుల రూపాయలు కానీ ఏదైనా కానీ మేజర్ షేర్ అనేది మాత్రం ప్రభుత్వానికి వచ్చేటటువంటి సొంత పన్నుల రాబడిలో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్సైజ్ అనేది ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు మన మంగళగిరి సర్కిల్ వరకు చూద్దాం. గత ప్రభుత్వం ఇన్కమ్ ఎక్కువగా వచ్చిందా ఈ సర్కిల్కి? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువ వస్తుందా? ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంది. మనం కంపేర్ చేసినట్లయితే మన దగ్గర స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, మనకి కావాలంటే ఇస్తాము. గతంలో ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఈ యావరేజ్ని వచ్చేసరికి మనకి 330 కోట్లు ఉంది ఫర్ ఇయర్ ఉన్నట్టే. ఈ సంవత్సరం 367 కోట్లు వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 8.2% సేల్ వాల్యూలో వచ్చేసింది. ఈవెన్ 99 రూపీస్ బ్రాండ్ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా, అంటే లెక్క రేట్ తగ్గించినా కూడా గ్రోత్ అనేది 8.2% ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిందండి. అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్ రెండు రకాలండి ఇక్కడ దీంట్లో గ్రోత్ అనేది. ఒకటి వాల్యూమ్, ఒకటి రెండోది వాల్యూ. సో వాల్యూమ్ అంటే క్వాంటిటీ అనమాట. ఆ క్వాంటిటీ వచ్చేసరికి ఐఎంఎల్ కేటగిరీ అండ్ బీర్ కేటగిరీ. ఐఎంఎల్ కేటగిరీలో 10.5% దాకా గ్రోత్ ఉంది, బీర్లో 60% దాకా గ్రోత్ ఉంది. ఓవరాల్గా వాల్యూ వచ్చేసరికి మన మంగళగిరి స్టేషన్లోనే లాస్ట్ ఫైనాన్షియల్తో పోల్చుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 8.22% గ్రోత్ అనేది కనిపిస్తుందండి. ఈవెన్ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రేట్ తగ్గించినా కూడా, అంటే 99 రూపీస్ బ్రాండ్ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా అంత గ్రోత్ వచ్చేసింది. ఈ 99 రూపీస్ రన్ అవుతుందండి ఇప్పుడు? క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, సేమ్ క్వాలిటీ. దాని ఏమంటారు, చీప్ లిక్కర్ అంటే అదేనా? చీప్ లిక్కర్ అంటూ అంటే జనరల్ పరిభాష అది, కానీ దాన్ని చీప్ లిక్కర్ అనకూడదు. దాన్ని ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్, లో ప్రైస్ లిక్కర్ అనమాట. లో ప్రైస్ లిక్కర్ జనరల్గా మనకి అలవాటు ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే చీప్ లిక్కర్ ఉంటుంది. అంటే సేమ్ క్వాలిటీ ఉంటుంది. అది కూడా ఏంటంటే డిస్టిలరీ కూడా తయారీలో దాన్ని డిస్టిలరీ అంటారు అనమాట. ఆ తయారీ యూనిట్స్లో కూడా అన్ని పారామీటర్స్ ఇద్దరు లో ప్రైస్ లిక్కర్ ఆర్ మీడియం ప్రైస్ ఆర్ హై ప్రైస్ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు 99 రూపీస్ లిక్కర్ బాగానే సేల్ అవుతుందండి. ఆల్మోస్ట్ టోటల్ సేల్స్ 99 రూపీస్ లో